ధనవంతుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. తన 12 మంది శిష్యులు కూడా ఆ ఇంటికి వచ్చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటికి వచ్చి యేసు ప్రభు కూర్చున్న చోటికి వచ్చేసి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. చాలా ఏడుస్తూ ఉంది. కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. తన కన్నీళ్ళ చేత యేసు ప్రభు పాదాలని కడిగి వేసేసింది. కన్నీళ్లతో పాదాలని తడిపిన ఆ పాదాలని తన యొక్క పొడవాటి జుట్టును తీసి తుడుస్తూ ఉంది. తుడవడమే కాకుండా చాలా విలువైన జటా మాంసి అత్తరుని తీసుకొచ్చి ఆమె యేసు ప్రభు పాదాల మీద పోసి అలా రుద్దుతూ ఉంది. తన జుట్టుతో అలా రుద్దుతూ ఉంది. కన్నీళ్లతో పాదాలు కడిగింది. తన దగ్గరున్న అత్తరును పోసి సువాసనంత వెదజల్లుతూ ఉంది. వాళ్ళు కూడి ఉన్న ఆ ఇల్లంతా ఆ యొక్క అత్తరుతో నిండిపోయింది. సువాసన వస్తూ ఉంది, వాసన వెదజల్లుతూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎంత పాపిష్ఠురాలో ఆయన తెలుసుకోడా? ఈమె పాపాత్మురాలని తెలిస్తే అదే కాలుతో ఒక తనుదంతే అటు పోయి పడిపోతుంది కదా, ఆమె ముట్టుకుంటే ఎందుకు ఊరుకుంటున్నాడు అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. వెంటనే మనుషుల ఆలోచనలు ఎరిగిన పరిశుద్ధమైన దేవుడు ఏమంటున్నాడంటే, ఈమె చాలా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తుంది, చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పి ఆ ఇంట్లో ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేస్తున్నారో అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలు కడగలేదు, నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలు కడిగి తుడవలేదు, కానీ ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. తన దగ్గర విలువైన అత్తరును నా యొక్క పాదాలకు పూసి తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంది. ఈమె చాలా ఎక్కువగా ప్రేమించింది అని చెప్పి, ఎక్కువగా ప్రేమించే వారిని ఎక్కువగా క్షమిస్తారు. అలాగే ఈమెకున్న సమస్త పాపములు నేను క్షమించి వేశాను అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, మంచివాడు. ఎందుకంటే ఆయన పాపుల్ని ప్రేమిస్తాడు, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని ద్వేషించాడు కానీ పాపం చేస్తున్న పాపుల్ని ద్వేషించలేదు. నేను పాపుల కొరకే వచ్చాను అని చెప్పి యేసు ప్రభు అన్నాడు. రోగుల కొరకే వైద్యుడు, ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు. నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాను, వారిని బాగు చేయటానికి, పాపం నుంచి విడుదల కలుగ చేయడానికి, వారిని బాగు చేయటానికి, వారిని ఫలింపజేయటానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. గత జీవితంలో ఆ పాపాత్మురాలు జీవితంలో ఎప్పుడు ఫలాలు లేవు, ఆశీర్వాదం లేదు, ఎండిపోయిన ఒక మొద్దులాగా ఉండింది. ఆమె జీవితంలో సంతోషం కరువైపోయింది, ఆనందం కరువైపోయింది. పాపము చేత, వ్యసనము చేత తన జీవితం అంతా నాశనం చేసుకుంది. పాపిష్ఠురాలయ్యి రోగిష్ఠురాలైపోయింది. నా ప్రియ సహోదరులారా, యేసయ్య పాదాలు ముట్టుకున్న మరుక్షణమే ఆమెలో రోగాలని పోయినాయి. ఆమెకు సమాధానం లేకుండా ఉండింది గతంలో. ఎప్పుడైతే యేసయ్య పాదాలని కడిగిందో కన్నీళ్ళ చేత, ఆ నీళ్లను బట్టి ఆమె సమాధానం పొందింది. మనము మన యొక్క పొలం పండాలంటే నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టకుండా పొలం ఎప్పుడూ పండదు. అయితే మన జీవితం బాగా పండాలంటే, మన జీవితం ఎప్పుడు పచ్చగా ఉండాలన్నా, అది ఫలించాలన్నా మనం పెట్టవలసిన కన్నీళ్లు పెడితే గనక ఆ పంట బాగా పండుతుంది. అనగా జీవితం అనే పంట పండుతుంది. నీ జీవితంలో ఎప్పుడు సంతోషమే, సమాధానమే, నెమ్మదే కలుగుతుంది. నువ్వు వెళ్ళే మార్గం అంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
నీ జీవితంలో ఆయన ఉండి నీ పనులన్నీ ఆయన చక్కబెట్టి నీకు జయం కలగజేస్తాడు. నీ పని ఆయన పనిగా భావిస్తాడు. నీవు ఆయనకు సంబంధించిన వ్యక్తిగా అయిపోతావు.